అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. దయచేసి ఒకళ్ళు చదవండి, కడమ వాళ్ళు నా వైపు చూడండి. మరియు 5 మూరల పొడుగు, 5 మూరల పొడవు, 5 మూరల వెడల్పు గల, అమ్మా 5 3 5 గారు చదువు. మరియు 5 మూరల పొడుగు, 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. 3 మూరలు లేదా? 5 5 ఉందా? అంతేనా? 27వ అధ్యాయం మొదటి వచనమేమో, అంతేనా? చదువు. మరియు 5 మూరల పొడుగు, 5 మూరల వెడల్పు గల, 5 మూరల వెడల్పు గల బలిపీఠము తుమ్మకర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము చచ్చౌకముగా ఉండవలెను. చచ్చౌకం అంటే స్క్వేర్ ఆకారంలో ఉండాలి. దాని ఎత్తు 3 మూరలు. ఇదిగో ఇక్కడ దీని ఎత్తు 3 మూరలు. దాని 4 మూలలను, దాని 4 మూలలు, దానికి కొమ్ములను చేయవలెను. ఆగండి. ఇప్పుడు 3 మూరలు ఎత్తు ఉండాలంట, 5 మూరలు పొడవు ఉండాలి. ఇప్పుడు 5 మూరలు పొడవు అంటే ఏంటి, 3 మూరలు ఎత్తు అంటే ఏంటి? ఎందుకు ఆ కొలతలే ఇచ్చాడు. ఆ కొలతల ప్రకారమే బలిపీఠాన్ని 4 మూలలు ఇట్లా కట్టమన్నాడు. దానికి ఒక రింగులు పెట్టాలి. దాని నుంచే ఆ రింగుల గురించి మనకు అదొద్దు. నేను ఒక విషయాన్ని మీకు చెప్పాలంటే ఖచ్చితంగా ఈ సేవలో ప్రతి సేవకునికి, ప్రతి విశ్వాసికి కూడా తెలియాలి ఈ విషయాలు. ఎందుకయ్యా 3 మూరలు అంటే త్రియేక దేవునికి సాదృశ్యమై ఉంది. ఈ 5 మూరలు దేనికి సాదృశ్యం అంటే పంచేంద్రియాలు కలిగిన మానవునికి సాదృశ్యమై ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఈ బలిపీఠాన్ని ఎందుకు ఏర్పాటు చేశాడంటే మానవుడు దేవునితో కలిసే సమయం. అది మానవుడు దేవునితో కలిసే సమయం. దేవుడు మానవుడితో కలిసే సమయం. ఎందుకంటే ప్రతి బలి ఇక్కడ జరగాలి. ఎవరి నిమిత్తం అంటే మనుషుల యొక్క పాపము నిమిత్తమై బలి జరుగుతుంది ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఇది మనుషుడు వెలిగించే అగ్ని కాదు. ఇది బలి పశువును దహించే అగ్ని ఆకాశము నుంచి దిగి రావాలి. అర్థమవుతుందండి? ఇది 3 మూరలు ఉండాలి ఎత్తు. పొడవు వచ్చేసేపాట్లోకి ఎంత ఉండాలంటే 5 మూరలు ఉండాలి. ఇది మనుషుడు దేవుని కలుసుకునే సమయం. ఎందుకనంటే ప్రత్యక్ష గుడారంలో మొట్టమొదటిగా అడుగు పెట్టగానే కనపడేది బలిపీఠం. అవునా? మొట్టమొదటిగా ప్రత్యక్ష గుడారంలో అడుగు పెట్టగానే కనపడేది బలిపీఠం. బలిపీఠాన్ని ఆవరణములో పెట్టబడింది. ఎందుకు ఆవరణలో పెట్టాడు? 1. 2, ఉపకరణములన్నిటిలో కూడా బలిపీఠం పెద్దది. 3, బలిపీఠాన్ని ఆవరణలో పెట్టి అక్కడ మాత్రమే బలి పశువులు దహనం ఎందుకు జరుగుతుంది? బలిపీఠము అనగా సమర్పణ. నీ సమర్పణ రోడ్డు మీద పోతున్న వాడికి కూడా కనపడాలా. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా మీకు? మీ సమర్పణ బలిపీఠం దగ్గర నువ్వేం తీసుకుంటావు? వచ్చి ఏం తీసుకున్నావు? దాని మీద పెడితే తగలబడిపోద్ది అంతే. నువ్వు తీసుకెళ్తాక ఏముండదు. నీవు అక్కడ బలిపీఠం మీద బలి పశువుగా తగలబడటానికి రావాలా. అర్థమవుతుందా మీకు? ఒక సమర్పణ కలిగిన బలిపీఠాన్ని బయట ఎందుకు పెట్టాడంటే ఆకాశము నుంచి దిగి వస్తున్న అగ్నికి ఏది అడ్డు రాకుండా ఉండాలి కనుక ఆవరణంలో పెట్టాడు. నీ ప్రతిష్టత అనేకులకు కనబడాలి. నిన్ను చూస్తున్నప్పుడు బలిపీఠము మండినట్లుగా మంట ఎప్పుడు ఉండాలి. మంటుందా? బలిపీఠం మీద మంటుందా? ఈ రోజున అడుగు పెట్టగలనే ఉపకరణములో బలిపీఠం కనబడుతుందట. బలిపీఠానికి మొదటి స్థానం ఇచ్చాడు. అది పెద్దది. ఈ రోజున సేవలో అడుగు పెట్టగలే నీకు కనబడాల్సిందేంటో తెలిసిన సిలువ బలిపీఠం కనబడాలా. నీ సిలువను ఎత్తుకొని ప్రయాణాన్ని కొనసాగించాలి. సిలువ నీ హృదయంలో పెద్దదై ఉండాలి. సిలువ అంటే ఏంటంటే ఒక చెక్క కర్ర కాదు. దయచేసి అట్ట అనుకోవద్దు. ఒక మాట చూద్దాం.
మార్కు సువార్త 8వ అధ్యాయం 34-35 వచనాలు చదవమ్మా. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి నన్ను వెంబడింపగోరువాడు తను ఉపేక్షించుకొని ముందు ఏం చేయాలో తెలుసు, నిన్ను నువ్వు వద్దనుకోవాలి. సేవలో అడుగు పెట్టేటప్పుడు బలిపీఠం కనపడుతుంది. అక్కడ ముందు నిన్ను నువ్వు వద్దనుకొని అడుగు పెడితే తన సిలువ ఎత్తుకొని, ఇదిగో సిలువ, అది బలిపీఠం యొక్క అగ్ని. ఈ సిలువుని ఎత్తుకోవటానికి ముందు నిన్ను నువ్వు వద్దనుకుంటేనే ఆ సిలువు నీ మీద మోపబడి. చదువుమా. తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన సిలువుని ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు తన ప్రాణాన్ని రక్షించుకోవాలనుకున్నాడా దానిని పోగొట్టుకొనును. ఖచ్చితం అంటది. నేను చెప్పట్లే, యేసు ప్రభు చెప్తున్న మాట చెప్తున్నా మీకు. ఇక ఇది కూడా తప్పంటే నేనేం చేయలేను. సృష్టికర్త కూడా తప్పంటే ఇక నేనేం చేస్తానండి? అవునా? తన సిలువుని ఎత్తుకొని యేసుక్రీస్తుని వెంబడిస్తేనే నాకు శిష్యుడు అవుతాడంటాడు. నీకు సిలువు బలిపీఠం కనపడాలి. కొత్త నిబంధనల సేవ ఇది. మళ్ళీ నేను పాత నిబంధనల బలిపీఠాన్ని కట్టి దాని మీద తోడబెట్టి తగలబెట్టి నా పాపం పోతాంటే కుదరదు. ఇక్కడ సిలువుని ఎత్తుకుంటేనే కొత్త నిబంధన సంఘములో పాపం పోయిద్దే. సిలువు లేకుండా నీ మీద కాడి మోపుకుండా పొర్రపాటును కూడా సంఘానికి ఒక ఉపదేశం అర్థం కాదు. నన్ను వెంబడిస్తే ఈ సిలువుని ఎత్తుకొని నన్ను వెంబడించేవాడు ఎలా ఉండాలో తెలిసిన, తన ప్రాణాన్ని ద్వేషించుకున్నవాడై ఉండాలి. ఇంకొక మాట రాస్తుంటుంది లూకా సువార్త 14వ అధ్యాయం 26వ వచనం చదవం. ఎవడైనను నా యొద్దకు వచ్చి చదవమ్మా, తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను తన ప్రాణమును సహా ద్వేషించకపోతే శిష్యుడు కానేరడు. ఏంటంటే మరి నా పిల్లోడని ప్రేమిస్తున్నావేంటి? ఇప్పుడు ఇది షోనా? మనం ప్రేమ అంటే అంటారేంటి? యేసు ప్రభువు ద్వేషించమంటున్నాడు, పిల్లల్ని ప్రేమించాలంటారేంటి? నాకు అర్థం కావట్లేదు. ఈ వాక్యం చదువుతుంది ఏంటి ప్రభు? వీళ్ళు రాళ్లతో కొట్టడం వల్ల ద్వేషించడం అంటే ఏంటో తెలిసిన, నీ మనస్సులో నుంచి వాళ్ళని తీసేసి యేసుక్రీస్తుని ప్రతిష్ఠించుకో. హల్లెలూయా. నాకు ఇష్టమైన ఇస్సాకు అన్నాడు, తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టు అబ్రాహాం. లోపల ఏం పెట్టావు? నీకు సేవ అర్థమవుతుంది ఈ రోజున. సృష్టికర్త మాట్లాడాలి. బలిపీఠం దగ్గర నిలబడితే ఆవేశమా? మాకు షోనా? మంట పుడుతుంది లోపల. బలిపీఠం మీదకి దిగి వచ్చిందంట అగ్ని. నిత్యము మండుచూ ఉండాలంటున్నాడండి అయ్యా. అంటే రోజు కావాలిగా బలి పశువు. అవునా? ఇప్పుడు సేవకుడే నిత్యము చచ్చే ఆ బలి పశువు అవ్వాలా? సంఘము కొరకు పౌలు అంటాడు, నేను ప్రతిదినము చనిపోతున్నాను. మీరు చచ్చిపోతున్న వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. ఎత్తరు. పొర్రపాటును కూడా ఎత్తరు. మేము ప్రతిదినము చచ్చి బ్రతుకుతున్నామని వాళ్ళు చేతులు ఎత్తండి ఎత్తుతారా? పొరపాట్లు కూడా ఎత్తారండి. అంటాడు సంఘాన్ని. అయ్యా, ఈ మాట చదివినప్పుడు నాకు తెలియని ఒక ఆనందం ఏంటో తెలుసా? మాకు జీవం రావాలంటే ఎట్లుండదు? మీరు స్థిరంగా నిలిస్తే మేము బ్రతుకున్నట్లు అంటే సంఘం స్థిరపరుచుకునేంత వరకు పౌలు చచ్చిపోతూనే ఉంటాడు. మరి మనం ఎట్లా? మన సేవ ఏంటి? మన ఉపదేశం ఏంటి? మనం కట్టే విధానం ఎట్లుంది అసలు? నా శిష్యుడు అవ్వాలంటే సమస్తాన్ని ద్వేషించుకోవాలి అని సృష్టికర్త మాట్లాడుతున్నాడు. మరి నువ్వు ద్వేషించావో లేదో నాకు తెలియదు. ఈ రోజున నువ్వు ఎవరికి అవకాశం ఇస్తున్నావో నాకు తెలీదు. అమ్మగారు వచ్చింది వాక్యం చెప్పుద్ది అన్నాడు ఒక ఆయన వచ్చి. ఎంత వాక్యం చెబుతున్నప్పుడు నాకు అమ్మగారు వచ్చి వాక్యం చెబుతుంది ఆయన నాకు అర్థం కావట్లేదు. మరి అయ్యగారి పళ్ళెం పట్టుకుని అడుక్కుంటాడా ఏంటి? ఏ ప్రతిష్ఠిత ఇది? పేతురు, నువ్వు నన్ను వెంబడించు. పేతురు భార్య నన్ను వెంబడించు అన్నాడా? నేను మొన్న కూడా చెప్పే మాట ఏంటి నీ ప్రతిష్ఠిత ఈ రోజున? బలిపీఠం మీద అగ్ని మండుతుందంటే ఇప్పుడు ఒక మాట చదవండి. ఒకటి లూకా సువార్త కాదమ్మా, లేవియ కాండము 6వ అధ్యాయం 12వ వచనం చదువు.
బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను. ఏమవ్వాలంటే ఆరాలా మండాలా? మండుచూ ఉండవలెనంట. అది ఆరిపోకూడదు. అది ఆరిపోకూడదు. సేవకుడు కూడా ఎప్పుడు ఆరిపోకూడదు, ఎప్పుడు మండుచూనే ఉండాలి. ఒకవేళ ఆరిపోయాడనుకో సేవకుడు, సంఘం ఆరిపోతుంది. ఒకవేళ గనుక సేవకుడు ఆరిపోయాడా, సంఘం ఆరిపోద్దంతే. బ్రదర్, నీకు వెళ్ళే నేను కూడా ఒకప్పుడు మండేనంటే ఇప్పుడు లేడు, ఇప్పుడు లేడు. నీకు వెళ్ళే తమ్ముడు అటు చెప్పి మండేను ఒకప్పుడు అన్నాడు అంటే ఇప్పుడు లేవన్నా. నేను రోమపత్రిక మీద థియాలజీ చేశానండి. రోమపత్రిక మీద నువ్వు థియాలజీ చేసి, సృష్టికర్త రాసిన మాటలు థియాలజీ. అసలు ఏ పాటి జ్ఞానం నీది అసలు? సృష్టికర్త ఒక మాట రాస్తే దాన్ని థియాలజీ చేసి నువ్వేం చెబుతా? 7వ అధ్యాయంలో ఒక మాట చదివా అన్న, ధర్మశాస్త్రం మనిషి మీద బ్రతికున్నంత కాలం ప్రభుత్వం చేస్తుందంట. ఏంటనన్న? అది ధర్మశాస్త్రం వద్దు, ఇక నాకు అర్థమైపోయింది. నీ థియాలజీ నాకు వద్దు. సృష్టికర్త నీకు బోధ చేస్తే లోపల నుంచి సంఘానికి ఉపదేశం చెప్పాలా? హల్లెలూయా. ఒక మనుషుడు నీకేమో నేర్పుతాడన్నా? సృష్టికర్త అంతకంటాడు. ఇక్కడ ఎత్తుకో, నీ ప్రాణాన్ని ద్వేషించు. చదువు మళ్ళీ ఆ మాట చదువుతాను. 8 మార్కు సువార్త 34 చదువు. అంతటా తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి నన్ను వెంబడింపగోరువాడు. అయ్యా, మీరు నన్ను వెంబడించాలనుకున్నారు అయ్యా సావుకులారా, మీరందరూ నా శిష్యులు కదా, రండి అన్నాడు. పిలిచాడు. అయ్యా పిలిచి తను ఉపేక్షించుకొని మిమ్మల్ని మీరు వద్దనుకోండి ముందు అన్నాడు. ఈ మాట అసలు వద్దనుకోవడం అంటే ఏంటి? ఒక ఆలగలకి నువ్వు వద్దనుకోడు, పెద్ద ఫోటో వేసావు. నువ్వెక్కడ వద్దనుకున్నావు? అసలు నీ తీసేవేలా? ఇక పెద్ద బ్యానర్ పెట్టి ఇట్లా మైకు పట్టుకుని, అబ్బో రాడికల్ స్టూడెంట్స్ అంటా వాళ్ళు. ఇక వాళ్ళ మైండ్ పోద్ది. ఇటు తిరిగి ఇట్టుంటాడు, ఇటు తిరిగి ఉంటాడు. బైబుల్లో షో. తాను వద్దనుకున్నవాడు సిలువ ఎత్తుకోవాలా? సృష్టికర్త ఎత్తుకోమన్నప్పుడు సిలువ ఎత్తుకుంటే తన ప్రాణాన్ని ద్వేషించుకొని సగం వెంబడిస్తాడట క్రీస్తునే. ఎప్పుడు మండుచూ ఉండాలి. చదువు లేవికాండం చదువు 6:12 చదువు. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచూ ఉండవలెను, అది ఆరకూడదు. ఒకవేళ గనక బలిపీఠము అంటే నీవే, ఆ బలిపీఠం మీద అగ్ని ఆరిందా, ఆ సేవకుడు ఆరిపోయినట్టే. సేవకుడు ఆరిపోతే సంఘం ఆరిపోతుంది. ఇంకేం చేస్తా? ఏం నేర్పుతావు నువ్వు సంఘానికి? అందుకు ఒక మాట రాస్తున్నాడు, చదువు. లూకా సువార్త 12వ అధ్యాయం 49వ వచనం చదవమ్మా. నేను భూమి మీద అగ్ని వేయి వచ్చి తినండి. భూమి మీద కాదండి, శావుకుని గుండెలో ఒక అగ్ని వేశాడు ఇప్పుడు దేవుడు. ఆ మంట ఆరకూడదు. నువ్వు మండుతూ సంఘాన్ని మండిస్తూ ఉండాలా, మార్గాన్ని సరళపరుస్తూ ఉండాలా. మండుచున్నవాడు ఏం చేస్తాడో తెలిసిన? మార్గాన్ని సరళపరుచుకుంటూ వెళ్ళిపోతాడంట. ఒక మాట చెప్తాను చూడండి, ఒక మాట చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనం కంటే చదువమ్మా. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. ఇదిగో నా దూతను యేసుక్రీస్తు క్రీస్తు కంటే కూడా ముందుగా పంపుచున్నాడంట ఒక దూతని. అతడు నీ మార్గము సిద్ధపరచును. ఎవరి మార్గాన్ని? యేసు ప్రభు మార్గాన్ని సిద్ధపరుస్తాకు వస్తున్నాడు ఒక దూత. దూత అంటే సేవకుడు. అక్కడ యోహాను. అర్థమవుతుందండి? ప్రభు మార్గము సిద్ధపరచుడి, ప్రభు మార్గమును సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని. ఆయన త్రోవలు సరళము చేయాలంటే ఇప్పుడు ఆ సేవకుడు ఎట్టుండాలా? ఆ సేవకుడు ఎట్టుండాలంటే ఒక మార్గాన్ని సిద్ధపరచాలి. దూతను పంపిస్తున్నాడు, సృష్టికర్త పంపిస్తున్నాడు కుమారుని కోసం. ఆయన మార్గమును సరళపరచువాడు ఎట్లుండాలి? యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం చదువు. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. అతడు మండుచు ప్రకాశించుచు ఉండాలా. సృష్టికర్త మార్గము సరళపరచువాడు.
మండుచు ప్రకాశించుచున్న దివిటి. నువ్వు అట్లాగున్నావా? నీ సేవ అదేనా? ఆరిపోయావా? చూసుకో. నీ దర్శనం అదేనా? నిజమైన అభిషేకమేనా? నిజమైన పిలిపేనా? తెలియని ఒక భయం నిన్ను వెంటాడుతుందేమో, జాగ్రత్తగా చూసుకో. ఎట్లున్నాడంట? సృష్టికర్త మార్గాన్ని సరళపరుస్తాకొస్తున్న వ్యక్తి ఎలా కనపడుతున్నాడంట? చదువు మమ్మల. అతను మండుచు ప్రకాశించుచు దీపమై ఉండెను. దీపం అంటే కారదది, వెలుగుతూనే ఉన్నాడంట. అయ్యా, రాజులు అర్పలేపోయారు. ఓ రబాల శబాల దురబాల కలదురా. రాజులు అర్పలేపోయారు. ఏరోదు అర్పలేపోయాడు. తన ప్రాణ భయము కూడా ఆ దీపాన్ని అర్పలేదట, తల పెట్టాడట. అయ్యా, నువ్వు పెడతావా? ప్రాణం పెట్టే సేవ చేస్తున్నావు బలిపీఠం మీద ఈ రోజున. మా పిలుపు వేరు, మా ప్రత్యక్షత వేరంట. మీది కృప, మాకేమో ఇది. ఏమంటే మాకేమో ఈ శ్రమలా. దేవుడు ప్రేమ స్వరూపి అండి, కృప అండి. అబ్బా, ఏం షో చేస్తున్నారండి ఈ రోజున. అపోస్తులేమో రాళ్ళ దెబ్బలు తింటారు. రాళ్ళతో కొట్టబడుతూ, ఎడపు దాఖలతో కొట్టబడుతూ, ఏడ్చబడుతూ, ఈడ్చుకొని పోతుంటే ఆ దెబ్బలు తింటూ సువార్త ప్రకటించుకుంటూ, శుద్ధ సువర్ణంగా మార్చబడుతూ, సంఘాల్లో మారుస్తూ, పిచ్చోళ్ళకి వెళ్ళి తిరుగుతుంటే ఈ రోజు తక్కువ సూటు బూటు. అప్పో, ఇది సేవ. 100 మంది ఉంటే కాదండి, ఒక్కడు ఉన్నవాడు ప్రతిష్ఠితలోకి రావాలా. ఇది ఒరిజినల్ సంఘం. అంటే ఏంటో, ఓ 1000 మంది ఉంటే సంఘం అనుకుంటున్నారు ఈ రోజున. అక్కడ ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుందో తెలిసిన వాళ్ళందరూ ఒక అగ్నిలో కాల్తాకి వెళ్తున్నారు. నువ్వు కూడా జరగాలనుకుంటే ఇల్లు వాడబడుతున్నాడంటే ఎక్కడ వాడబడుతున్నాడంటే 100 మంది ఉన్నారు, 200 మంది ఉన్నారు, 300 మంది, 1000 మంది ఉన్నారు. వాడబడుతున్న సేవకుడు అంట. ఎక్కడ వాడబడుతున్నాడు? అపోస్తులు ఎక్కడ వాడబడ్డారు? ఏమండే, వాళ్ళకు నిలవటానికి కూడా స్థావరం లేదంట. డూప్లెక్స్ బిల్డింగ్ కట్టుకుని ఈరోజు నువ్వు హాయిగా ఏసీలో పడుకుంటున్నావు. నీకు సేవ అంటే ఏంటో తెలుసా? ఆ మంట అంటే ఏంటో తెలుసు నీకు ఈ రోజున. వాడబడుతున్నారు. ఎక్కడ? వాళ్ళు ఎక్కడ వాడబడుతున్నారో తెలిసిన? చెక్కబడుతున్నారంట రోజు క్రీస్తు చేతిలో. యేసు క్రీస్తు చేతిలో చెక్కబడుతున్నారంట. ఎట్లున్నారు తెలుసా? శుద్ధ సువర్ణమైన ఒక పాత్రలుగా. హల్లెలూయా. అసలు వస్తేనే చేతిలోకి వస్తే, అయ్యి చేతిలోకి వస్తే చెక్కుతాడు నిన్ను. ముందు సేవకుని చెక్కాలండి. ముందు ఈ పాత్ర పనికొచ్చుద్దని సేవకుని చెప్పాలి. అయ్యి ఒక మాట చెప్పారు రాజకీయ నాయకుల గురించి. ఒక చిన్న మాట చెప్తా. పామర్ ఎమ్మెల్యే అని పేరు వరల్ కుమార్ రాజా. ఆ ఎలక్షన్ ముందు ప్రార్థన చేయించుకుంటా ప్రతి చర్చికి వెళ్ళి వస్తున్నాడు. నేను చర్చిలో కూర్చున్నాను. నా చిన్న ఇట్లా రైతుల షెడ్ అంటే పవర్ గేసి వచ్చి కూర్చున్నాను. మాస్టర్ గారు ప్రార్థించాను. ప్రభా, ఈ పాత్ర పనికొస్తే వాడుకోలేకుండా తీసి పెట్టేసి పక్కన పెట్టేసి ప్రభా ఆమెనంట. మైండ్ పోయింది ఆయనకి. 2 నిమిషాలు కెమెరాలు ఇవన్నీ. పనికొస్తే వాడుకో, లేకుండా తీసి పక్కన పెట్టి ప్రభా ఆమెనన్న. ప్రార్థన చేయండి, అయిపోయింది అయ్యా అన్న. చేయగలుగుతావు అట్లా? దీవించు ప్రభా, గెలిపి. నువ్వు ప్రార్థన చేస్తే గెలుస్తాడా? వా, అసలు ఏం చెప్పాలి ఆయన? నేను అసలు ఇటు ప్రార్థన చేసాడు, వీళ్ళు లేచాడంట. సృష్టికర్త లేపలా, వీళ్ళు లేపారంట. ఏ ఆత్మ పని చేస్తుందో మరి, ఏ ఆత్మ చేత నడిపించబడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఈ సేవలు ఎట్లున్నాయేమో నాకు గుండెల్లో ఒక వేదనండి, బాధ. ఉపకరణములు తీసుకెళ్లి సియోనులో అప్పగించాలి. ఇది ఒక భారము, బరువు అయిపోయింది మాకు. హల్లెలూయా. అది ఎప్పుడు కూడా మండుచున్నవాడు సరళం చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అడ్డొచ్చింది అన్ని తగలబెట్టుకుంటూ వెళ్ళిపోవాలా? నీకు అడ్డు నిలవాలంటే నీ అగ్ని ముందు ఏది నిలవకూడదు. ఏలియా దగ్గరికి అట అగ్ని రథాలు, గుర్రాలు దిగొచ్చినాయి అట మండుతున్నట్టుగా. అంటే అయ్యట్టుంటాడుగా. ఏమంటే గుర్రాలు అగ్నినట, రథము అగ్నినట. అయ్య దాంట్లో కూర్చొని వెళుతున్నాడట. ఇక ఎట్లుంటాడు? ఆ మంటకు తగినట్లుగా ఉండుంటాడు అయ్యా. మన జీవితాలు ఎలా ఉన్నాయి ఈ రోజున? బలిపీఠం దగ్గర నిలబడి అర్హత ఉందా? ఆత్మే వచ్చే సహాయం సియోను నుంచి దిగి రావాలి శిరస్సులోకి. వర్తమానం మాట్లాడుతుంటే అక్కడ కూర్చున్న విశ్వాస గుండెల్లో ఉన్న పాపము అంచులంచులుగా నరకబడుతూ ఉండాలి, కొయ్యబడుతూ ఉండాలి, తెప్పుకొని బయటికి రావాలా. పినిహాసు వేసిన బాణ వల్లే ఉండాలా, బళ్ళము తిప్పి లాగాల. ఉజ్జగిస్తున్నావు సంఘాన్ని.
యేసు ప్రభు అంటాడంటే సున్నం కొట్టిన సమాధులారా అన్నాడేంటి? దేనికండి? తెల్లగుందనా? లోపల కుళ్ళు అనుభవాన్ని కూడా చెప్తున్నాడు. అయ్యా పోగిరి వాళ్ళు అండి అంటాడు పేతురయ్య. ఇక అట్టంటే ఊరుకుంటారు మీరు? ఇక్కడ ఊరుకున్నా అక్కడికి వెళ్ళిందని కొడతారు నన్ను. హల్లెలూయా చెప్పండి గట్టిగా. సృష్టికర్త మనల్ని బోధించమని ఇక్కడ నిలబెట్టాడంటే ఆత్మ సహాయాన్ని ఖచ్చితంగా కోరుకోవాలా. ఆత్మ రాకుండా నీ ప్రసంగం ఎట్లా మనుషులు మార్చుతండి? మందన పోగేయటం వరకు ఉన్నావా సేవ అంటే? పేతురయ్య అన్నాడు, అయ్యా మరి నేనేం చేయను, మందుకు మాదిరిగా ఉండే పేతురు అంతే. హల్లెలూయా. ఆ మంట మండుచున్నావు. చదువమ్మా మార్కు సువార్త మరొకసారి. యోహాను సువార్త చదువు. అతడు మండుతూ ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడ్డా. ఇప్పుడు ఈ మంట కాకుండా డూప్లికేట్ మంటలు కూడా ఉన్నాయండి బైబిల్లో. నిజం. ఈ మంట కాకుండా ఈయన మండుతున్న దివుటి వలె ఉండి దేవుని మార్గాన్ని సరళపరిచే మంట ఇది. ఇది కాకుండా డూప్లికేట్ మంటలు కూడా ఉన్నాయి. చదువు ఆ మాట కూడా చూడండి. లేవీకాండం 10వ అధ్యాయం 1వ వచనం చదువు. అహరోను కుమారులైన తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో ఏముంచారు? నిప్పులుంచి వాటి మీద ద్రవ్యము వేసి యెహోవా తమకి ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి ఒరిజినల్ దిగి వచ్చింది. ఈ రోజున నీ సేవలో ఏ బట్ట జరుగుతుందో ఒరిజినల్ దిగి వచ్చినప్పుడు తెలుస్తుంది నీ సేవ. ఎక్కడ కడుతున్నావో తెలుస్తుంది. గడ్డి మీద, కర్ర, కొయ్య, రాయ, వెండి, బంగారమా? అగ్ని పరీక్షించాలా? నిన్ను నేను పరీక్షించడం ఏంటన్నా? నా సృష్టికర్త పరీక్షించినప్పుడు నిలవాలి నీ సేవ. 1000 మంది ఉంటారు బ్రదర్, నేను వాడుపడుతున్నా. ఎంప చెట్ల కింద పుట్టినవాడా? యేసుక్రీస్తులో పుట్టావు నువ్వు. సృష్టికర్త అంటే ఏంటి అనుకున్నావు? నీకు తెలుసా? ఒరిజినల్ ఫైర్ దిగొచ్చిందంటండి. అక్రమం చూస్తున్నాడు. ఇప్పుడు బాగానే ఉన్నా ఒక రోజు వచ్చి అగ్ని పరీక్షిస్తుందట నీ సేవని, నా సేవని. అప్పుడు తెలుస్తుంది మన సేవ ఎట్లా గడుతున్నాము, అసలు ఎక్కడ గడుతున్నాము ఏంటని. చూద్దాం ఆ మాట కూర్చోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం కంటే చదవమ్మా. ఎవడైనను పునాది మీద, ఏ పునాది? పిలిచాడుగా అయ్యా కాడెత్తుకోమని. ఆ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనపడుతుంట. ఇప్పుడు చేస్తున్నాం మన సేవ. మనం చేస్తున్నాం. సేవ చేస్తున్నారు లేదండి? తల్లకాయలు కూడా ఒకపట్ల అయ్యలు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మనం సేవ చేస్తున్నాంగా. మరి ఆ సేవ చదువు. వాని పని కనబడును. ఆ దినము ఒక దినం ఉంది. ఒక దినం ఉంది. మన సేవలు పరీక్షించే దినం ఉంది. ఈ రోజున మన సేవకులు వాడబడుతున్నాం. ఇక్కడ కూర్చున్నాం, అక్కడ కూర్చున్నాం, అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం. ఇది కాదు. ఒక దినం ఉంది మన సేవను పరీక్షించే దినం. అది అగ్ని చేత బయలుపరచబడితే అగ్ని పరీక్షించే రోజున నిలబడితే నీ సేవ దేవుని అగ్ని మీదకి దిగి వచ్చి జరిగించినట్టే. అంతవరకు వెయిట్ చెయ్యి, ఎదురు చూడు. పరిశుద్ధాత్మ అగ్ని నిన్ను వెలిగిస్తే ఆర్పుకుంటున్న సేవకులు ఎంతమంది లేరండి? ఇది తిన్నాన్న సద్దు పంచుకుంటున్నారు సేవని. పర్లేదు, ఏమవుదు. రాజీ పడని భక్తి చేశారంట వాళ్ళు అపోస్తలో. మరి నీ సేవ ఎట్లుంది ఈ రోజున? నీ ప్రతిష్టత ఎలా ఉంది? అగ్ని పరీక్షించుద్ది అని రాశాడు అయ్యా. అవునయ్యా. ఇప్పుడు మన సేవ అగ్ని పరీక్షిస్తే నిలుసుద్ది, ఖచ్చితంగా నిలుసుద్ది అన్నవాడు చేతులు ఎత్తగలుగుతారా? మునుకు పుడుతుంది ఎన్ను పూసలో. అసలు నేను కడుతుంది కరెక్టేనా ప్రభువా? సత్యాన్ని విత్తుతున్నానా? మంచిది. మీరు ఎత్తినా ఎత్తకపోయినా మంచిది. ఎందుకు? మనము దినదినము శుద్ధ సువర్ణంగా మార్చబడాలి అగ్ని పరీక్షిస్తున్నప్పుడు.
పరీక్షిస్తున్నప్పుడు నువ్వు ఆ పరీక్షలో నిలబడాలి. నిలబడితే నిన్ను పరీక్షించినప్పుడు ఆ నిలకడి నిన్ను ఎట్లా చేస్తుందో శుద్ధ సువర్ణంగా మార్చి నిలబెట్టుందంట. అసలు అప్పగించుకుంటేనే ఆ ప్రతిష్ట తెలుస్తుంది. అసలు పిలుపు అంటే ఏంటో తెలిసి నీకు అసలు పిలిచాడా? నిజమైన పిలుపేనా? నిజమైన దర్శనమేనా? నిజమైన అభిషేకమేనా? ఎట్లా ఉంది పరిస్థితులు? ఆ ఆలోచన నీకు వస్తున్నప్పుడు అగ్ని గనక నీకు సహాయం చేసి, అంటే దేవుని ఆత్మ నీకు సహాయం చేస్తే తెలియని ఒక ధైర్యం నిన్ను వెంటాడాల లోపల. ఎక్కడ నిలబడితే అక్కడ కృప. మనుషులు మార్చు. ఎట్లా? దేవుని వైపు త్రిప్పు. నీతో కాదు పరిచయం, దేవునితో పరిచయం చేయి. అంతేనా? నువ్వు వెనకాలేసి తిరగొద్దు ఒక నలుగురిని. సృష్టికర్తకు అప్పగించు. వాళ్ళు దేవుని చుట్టూ తిరగాలి వాళ్ళు. హల్లెలూయా. అందుకే పేతురయ్య అంటాడు ఒక మాట చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి. ఎవరంటండి? క్రీస్తు కూడా. ఎవరెవరు? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలే యందు. ఇప్పుడు ఎవరు నడవాలి? మనం సంఘానికి రుద్దుతున్నాం ఆ మాట తీసుకెళ్ళి. ఎట్లా అయ్యా మనం ఎవరు నడవాలి తెలుసా? క్రీస్తు అడుగు జాడలు. మీరు కూడా అనేవి సేవకులు అంటున్నాడు అక్కడ. సృష్టికర్త మాట్లాడే తెలుసు. మీరు కూడా మళ్ళా చదువుమా. క్రీస్తు మీ కొరకు బాధపడి. క్రీస్తు మన కొరకు బాధపడ్డాడు. నువ్వు సేవని మనకు మాదిరి అయి ఉన్నాడు అయ్యా. ఇప్పుడు నువ్వు కూడా బాధపడాలంటే ముఖం మీద ఉమ్మేసినప్పుడు మనసు నొచ్చుకోకుండా ఉండటమే ఆ శ్రమను అనుభవించే ఆ కృప ఉందా నీకు అసలు ఈ రోజున? పుక్కు మనం ఊసాడు అనుకోండి, నువ్వే అసలు ఆ ఓర్చుకునే ఆ సహనం నీలో ఉందా? క్రీస్తు కూడా మరొక బాధపడ్డాడంటే ఏం చేశాడు? ముఖం మీద చూసిన మౌనంగా ఉన్నాడంట అయ్యా. ముఖం మీద గుద్దినా, రాళ్లతో కొట్టినా, కాలుతో తన్నినా, ఇనప దాఖనాలతో కొట్టినా, ఇదంతా తల బద్దలైపోయినా, రకరకాలుగా చేసిన మౌనంగా ఉన్నాడు. శ్రమలు ఓర్చుకున్నాడు అయ్యా. ఇప్పుడు మీరు కూడా క్రీస్తు వలె చదువు మళ్ళా. క్రీస్తు మీ కొరకు బాధపడి. క్రీస్తు మన కొరకు బాధపడ్డాడు. మీరు తన అడుగు జాడలే యందు. ఇప్పుడు మనం కూడా బాధపడాలిగా. ఎప్పుడు వరకు బాధపడాలట? నడుచుకున్నట్లు. ఇప్పుడు క్రీస్తు మన కొరకు బాధపడ్డాడు. ఎప్పుడు వరకు బాధపడ్డాడు అయ్యా? చనిపోయేంత వరకు కూడా ఓర్చుకున్నాడు, సహించుకున్నాడు, అన్ని జరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఎప్పుడు వరకు ఉండాలా? ఇప్పుడు మొహం మీద ఉమ్మే తూరుకుంటారు మీరు. మరి ఏ మాదిరి నీకు క్రీస్తు చూపిస్తా ఆ మాదిరి నువ్వు చెయ్యమని యేసు ప్రభు చెప్తున్నాడు అక్కడ. ఆయన మనకు మాదిరి అయి ఉన్నాడని బైబిల్ చెబుతుంది. నేను చెప్పట్లా, అది కూడా మా అబద్ధమేనంటే. బ్రదర్ నీకు అది అబద్ధం అంటే నేనేం ఎర్రదరు తెచ్చుకుని చెరుపుకుంటా. హల్లెలూయా చెప్తావు గట్టిగా. చదువు మళ్ళీ చదువు. క్రీస్తు మన కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలే యందు. మనము మన కొరకు బాధపడిన ఆయన ఏం చేశాడంటే తన అడుగు జాడల్ని నడుచుకున్నట్లు, తన అడుగు జాడల్లో మనము నడుచుకున్నట్లు మనకు మాదిరి ఉంచిపోయాడు. ఇప్పుడు మనం ఏం చేయాలా? ఇప్పుడు అదే అడుగు జాడల్లో నడవాలి. అంతేనా? సిలువుని ఎత్తుకున్నవాడు ఎటుమడి తట్టి వెళ్ళకూడదు. క్రీస్తుకు నమూనా పెట్టాడు మనకి. ఆ అడుగు జాడలో వెళ్తే నీ సేవ మహిమలో కనబడితే, మంటతో ప్రారంభమైన నీ సేవ మహిమలో నిలవాలా. మోషే ఇంత మంటను ఎందుకు చూపిస్తున్నాడు? మోషేకి నువ్వు సేవకు వెళ్ళాలి. మోషే ఈ ఫైర్ అంటే తెలిసిన ఈ మంట మండుతూనే ఉండాలేక నువ్వు మంటతో ప్రారంభమయ్యావు, మహిమతో ముగించని మోషేతో మాట్లాడుతున్నాడు దేవుడు. మరి ఈరోజు నువ్వు ఎట్లున్నావు? ఆ మంటనా? పరలోకము నుంచి దిగి వచ్చిన అగ్ని చేత మండించబడ్డావా? భూమి మీద నేను అగ్ని వేయ వచ్చి తిని గుండెల్లో వేసాడంట. అది ఆరకూడదు. ఒకప్పుడు మండిన బ్రదర్, పాపా ఇప్పుడు ఆడేవు బ్రదర్. చూసుకో, ఈ సేవకుల సదస్సు ఎందుకో తెలిసిన ఒకళ్ళని బలపరుచుకొని దేవుని రాజ్యము కొరకు అనేకులు సిద్ధపరచుని కొరకు కించిపరచడానికి కాదు. ఇక్కడికి వచ్చామంటే ఒక మాట నేర్చుకుని మనం మోసుకొని వెళ్ళిపోవాలంతే. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ నిలబడి నేను ఎక్కువేం కాదు. మీకు అన్నీ తెలుసు అండి. నాకంటే ఎక్కువ తెలుసు. హల్లెలూయా చెప్తారా గట్టిగా? కానీ సృష్టికర్త మాట్లాడుతున్నాడు. నా నుంచి ఒక కోణంలో మాట్లాడచ్చు, నీకు ఇంకో కోణం తెలియచ్చు. కానీ ఈ కోణంలో దేవుడు మాట్లాడుతున్నప్పుడు అది తీసుకున్నవా నిన్ను శుద్ధి చేస్తుంది లోపల. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
అందుకేమన్నాడు యేసు ప్రభు, తాను కూడా శ్రమపడి, అంటే మనం కూడా ఇప్పుడు శ్రమ అనుభవించాలి. సిలువ అంటే ఏంటో తెలిసిందంటే శ్రమ. ఇంకో 2 అనుభవాలు చెప్తాను, నేను ముగిస్తా. 1:30 వరకు ఇచ్చాడు, అంతవరకు నేను 1:30కి భోజనాలు కూడా అయిపోతాయి ఇక్కడ. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అది ఒక క్రమం. ఇప్పుడు బలిపీఠము 2 సాదృశ్యాలుగా కనపడుతుంది. అమ్మ తుమ్మ కర్ర కాడ నుంచి చదువు మళ్ళీ ఒకసారి. నిర్గమకాండం 27వ అధ్యాయం 1వ వచనం. మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. తుమ్మకర్రతో చేయవలెను. ఆ బలిపీఠము చచ్చౌకముగా ఉండవలెను, అంటే స్క్వేర్ ఆకారంలో. దాని ఎత్తు 3 మూరలు, దాని 4 మూలలను, దానికి కొమ్ములను చేయవలెను. దానికి ఇప్పుడు తుమ్మకర్రతో బలిపీఠం కట్టబడుతుంది. ఆ తుమ్మకర్రకి ఎత్తడి పొదగబడుతుంది. అర్థమవుతుందండి? ఈ బలిపీఠం మీద బలి పశువును పెట్టి దహిస్తున్నప్పుడు, అగ్ని దిగి వచ్చి దహిస్తున్నప్పుడు ఆ కర్ర కాలిపోవాల. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ కర్ర కాలిపోద్ది. ఆ కర్ర మానవుని యొక్క శరీరానికి సాదృశ్యమై ఉంది. ఈ ఎత్తడి దైవత్వానికి సాదృశ్యమై ఉంది. దేవుని స్తోత్రం. శరీర స్వభావంగా చచ్చిపోయి దైవత్వాన్ని ధరించుకోవడానికి ఒక సింబాలిక్గా మనకి ఇక్కడ ఆ బలిపీఠం కనపడుతుంది. ఇది 2 అనుభవాలు ఉన్నాయి. ఒకటి దైవత్వానికి సాదృశ్యమైంది, 2 మనిషి తత్వానికి సాదృశ్యమైంది. అర్థమవుతుందండి? ఇప్పుడు యేసుక్రీస్తే ఈ బలిపీఠం అయితే, 2 అనుభవాలు ఉన్నాయి ఇక్కడ. యేసుక్రీస్తు బలి పశువుగా ఇక్కడ బలిపీఠం మీద కనపడుతున్నాడు. పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి దహిస్తుంది. తండ్రి పంపుతున్నాడు. త్రిత్వం ఇక్కడ పనిచేస్తుంది బలిపీఠం మీద. ప్రైజ్ ది లార్డ్. త్రిత్వం పనిచేయటం వలనే అగ్ని ఆరట్లేదు ఇక్కడ. ఇప్పుడు నీలో ఏం జరగాల్సిన? త్రిత్వ పరిచర్య జరగాలి. బలిపీఠం అంటే ఏంటో తెలిసి, అందుకే అయ్యా ఆవరణలు ఎందుకు పెట్టావు ప్రభా అనుకు నేను అనుకుంటే, నీ ప్రతిష్టత అందరికీ కనపడాలంట. ఇప్పుడు లోపల ఉన్నాయి కనపడతాయండి, రొట్టెల బల్ల ఇవన్నీ కనపడదు. అది పరిశుద్ధ స్థలం ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలంలో దేవుని యొక్క మందస్సు ఉంటుంది. అవి కనపడవు. బలిపీఠము ఆవరణములోనే ఉంది అంటే, బయట ఉందంటే అక్కడ రక్త బలి జరగాలి. సేవకుడు నిత్యము బలిపీఠం మీద పశువై ఉండాలా. 2 అనుభవాలు చూపిస్తున్నాడు యేసుక్రీస్తు. ఇక్కడ దైవత్వానికి సాదృశ్యమై ఉంది, ఇక్కడ మనిషి తత్వానికి కూడా సాదృశ్యమై ఉంది. త్రిత్వం పనిచేస్తుంది ఆ బలిపీఠం మీద. ఆ బలిపీఠం మీద అగ్ని ఆరదు అని రాశాడు అక్కడ. ఒకవేళ ఆరితే కనుక ఆ సేవ ఆరిపోయినట్టే. ఆ సేవ ఆరిపోయి స్వచిత్తమైన సేవ జరుగుతున్నట్టే. ఇక నీ స్వచిత్తమైన సేవ చేసే సంఘాన్ని ఎక్కడ? యెరూషలేములో దేవుని ఎదుట నిలబెట్టాలి ఉపకరణాలను రాశాడు అయ్యా. అవునా? మరి ఎట్లా నిలబెడతావు అసలు? ఇది ఆరకూడదంటే త్రిత్వ పరిచర్య జరగాలి, లోపల జరగాలి నీకు. ఇప్పుడు కొంతమంది అంటున్నారండి, ఆ శరీరము ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి, శరీరం ఎట్టున్నా పర్లేదు అంటారు కొంతమంది. ఆత్మే దేవుడు కోరుకున్నది ఏంటి? మన పై రూపాన్ని కాదు, లోపల శరీరము ప్రాణ ఆత్మ దేహములన్నీ కూడా శుద్ధీకరించాలని రాస్తుంది అక్కడ తెస్సలోనికలో. ప్రైజ్ ది లార్డ్. ఏంటండి వీళ్ళు ఈ మాట చదవలేక అంటే వీడు ఏదో చేస్తున్నాడు. అయితే నాకు తెలుసు, నేను ఎవరిని అంటలేదండి. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి గట్టిగా. మేము ఎవరిని అంటలా, కానీ వాడు ఏదో చేస్తున్నాడు. శరీరము అని దాన్ని ప్రేమించాడు అంటే పౌడర్ పోస్తున్నాడు అనుకుంటా నాకు తెలిసి. పౌడర్ పూసేవాడికి ఏమవుతుంది? ఈ ప్రత్యక్షత. సృష్టికర్త ఎదుట నిలబడాలి మహిమతో. ఇన్ని సిద్ధపరిచి అపోస్తులు మన ఎదుటి పెట్టి పాత నిబంధన సేవ అంత కొత్త నిబంధన సేవకు సాదృశ్యమై ఉందండి. ఇప్పుడు ప్రత్యక్ష గుడారం అంటే ఏంటో తెలిసిన బ్రదర్ ఇట్రా ఎదురవుతుందండి. ప్రత్యక్ష గుడారం అనుకోండి, ఓకేనా? ఓకే. ప్రత్యక్ష గుడారం. ఇప్పుడు ప్రత్యక్ష గుడారం ఎక్కడ కట్టబడింది? ఫస్ట్ స్టార్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు ప్రత్యక్ష గుడారాన్ని? తెలుసా? తెలిస్తే చెప్పండి, లేకపోలేదు. ఎక్కడ స్టార్ట్ చేశాడంటే ఫస్ట్గా కొండ మీదకి మోషేని పిలిచి కొన్ని కొలతలు ఇచ్చాడు. అయ్యా కొలతలు ఇచ్చిన తర్వాత ఆ కొలతల ప్రకారం ప్రత్యక్ష గుడారాన్ని కట్టన్నాడు. ప్రత్యక్ష గుడారం ప్రారంభం ఎక్కడంటే అతి పరిశుద్ధ స్థలంలో నుంచి ప్రారంభించాడు. ముందు అతి పరిశుద్ధ స్థలాన్ని కట్టాలి, తర్వాత పరిశుద్ధ స్థలాన్ని కట్టాలి, తర్వాత ఆవరణము తెరలు.
అర్థమవుతుందండి? ఇప్పుడు మనిషిని మనిషికి ప్రత్యక్ష గుడారానికి ఒక సంబంధం ఉంది. మనిషిని ఎక్కడ కట్టాలంటే అతి పరిశుద్ధ స్థలం అంటే ముందు తన హృదయాన్ని కట్టాలా. ప్రైజ్ ది లార్డ్. తర్వాత తనలో ఉన్న ఆ ప్రాణం ఏమవుతుందంటే దేవుని కొరకు బ్రతుకుది. ఇది పరిశుద్ధ స్థలం. ఈ శరీరము అంటే ఏంటో తెలిసిన ఆవరణము, ఈ వస్త్రము తెరలు మార్పు కలగాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు అర్థమైందా మాట? అర్థమైందా? అతి పరిశుద్ధ స్థలం అంటే ముందు సేవకుడు ఏం చేయాలంటే విశ్వాసి యొక్క హృదయాన్ని కట్టాలి. కట్టినప్పుడు ఏమవుతుందంటే తన శరీరంలో ఉన్న ప్రాణాన్ని ఏం చేస్తాడంటే ఆ ప్రాణాన్ని దేవుడు కనిపిస్తాడు. ఇది పరిశుద్ధ స్థలం అంట. ప్రాణము పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం హృదయం. ఇప్పుడు శరీరం ఏంటి? ఆవరణం. తెరలేంటి? వస్త్రం. వస్త్రధారణలో కూడా మార్పు రావాలా. అక్కడ కడితే ముందు ఇవన్నీ కదలికలన్నీ కూడా మార్పు వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. ప్రత్యక్ష గుడారాన్ని అతి పరిశుద్ధ స్థలంలో ఎందుకు కట్టాలి? ముందు హృదయంలో దేవుణ్ణి ప్రతిష్ఠించాలి. మనం కాదు ఉండాల్సింది. మా పాస్టర్ గారు ఏంటో తెలుసా అంటాడు ఒక ఆయన. ఏంటి మీ పాస్టర్ గారు అంటే 2 కొమ్ములు ఉన్నాయా, తోకుందా? మా పాస్టర్ గారు అంటే నేను ఊరుకోని అంటాడు ఒక ఆయన. ఇక సృష్టికర్త లేడు వాళ్ళ సంఘంలో, అంతే కదండి. మా పాస్టర్ గారు నన్నవా ఊరుకోను అన్నాడు అంటే వాళ్ళు యేసుక్రీస్తు లేడు. ఇక ఎవరు పాస్టర్ గారిని పెట్టుకున్నాడు లోపల. ప్రైజ్ ది లార్డ్. అందుకే పౌలయ్య అంటాడు, నేనెవరు వాడిని, నిన్నెవరు రక్షించారయ్యా? పౌలు వాడిని అంటావేంటి, పేతురు వాడిని అంటావే? ఈ సృష్టికర్త తెలిసి ముందు రాశాడండి మన కొరకు. మా పాస్టర్ గారు అన్నావా, అబ్బో నీలో దెయ్యం ఉందిరా బాబు. అసలు ఆ దెయ్యం పోవాల ముందు పాస్టర్ గారు ఏంటంటే సృష్టికర్తను లోపల పెట్టాలా. ప్రైజ్ ది లార్డ్. ప్రత్యక్ష గుడారానికి ఒక మనిషికి సాదృశ్యమై ఉంది. అది బలిపీఠము ఎందుకు పెట్టాడంటే అట్లా మండాలంతే. మంటతో ప్రారంభం అవ్వాలి నీ సేవ అయినా నీ ఆత్మీయ జీవితమైనా. ఈ మంట లేనిదే శత్రువు నువ్వు కొట్టలేవు, శత్రువు నువ్వు కాల్చలేవు. మన కొరకు ఒక నీతి సూర్యుడు ఉదయించాడు రాసిన బైబిల్, అవునా? నీతి సూర్యుడు యెషయా గ్రంథంలో రాస్తాడు, ఆ సూర్యుడికి అస్తమించడు. ప్రైజ్ ది లార్డ్. నీ సేవ అక్కడ ఆగిపోకూడదు. అది ముగింపు ఎక్కడంటే మహిమలోనే ఉండాలి. ఇక్కడ కళ్ళు మూస్తే నువ్వు కళ్ళు ఎక్కడ తెరవాలంటే మహిమలో కళ్ళు తెరవాలా. ప్రైజ్ ది లార్డ్. అంత సిద్ధపడి ఇన్ని నేర్పి సృష్టికర్త మనకి ఇన్ని చెప్తున్నా, బైబిల్ చెప్తున్నా, మనం మాత్రం చేయవు. అసలు బైబిల్ లేదు, అక్షరాలు లేవు, మాటలు లేవు. మనస్సాక్షికాల భక్తుడు ఒక ఆయన ఉంటాడు, వయబు గారని, తెలిసే ఉంటుంది మీ అందరికీ. ఆయన అంటాడంటే నా నాలుగుతో కూడా నేను ప్రభుని దూషించను అంటాడు. ఎవరు చెప్పారండి? ఏ లేఖనం ఉందండి? ఏ బైబిల్ ఉంది? ఉందా? ఏ ఆధారము లేని సమయంలో హృదయములు అనుకున్నాడంట. సృష్టికర్తను దూషించడానికి కూడా మనసులో అనుకున్నాడంట. అయ్యా మరి ఆ ప్రత్యక్షత ఏంటి? మరి ఏ ఆత్మ నడిపించింది పరిశుద్ధుల్ని? ఇప్పుడు మనల్ని నడిపిస్తుంది ఏంటి? ఏ సంఘము కట్టే ఏ ఆత్మ కడుతుంది ఈ రోజులు? అంతే. ఇక్కడ చూసుకో. మిమ్మల్ని నేనేం అనవసరం. ఏ ఆత్మ సంఘాన్ని కడుతుందో నువ్వు పరిశీలించుకో. ఏ ఆత్మ సంఘంతో మాట్లాడుతుందో ఒకసారి పరిశీలించుకో. బలిపీఠం దగ్గర నిలబడినప్పుడు శిరస్సు వంచులో పడితే ఆత్మ నీ మీదకి వచ్చి దిగి మాట్లాడాలా. సమస్త ప్రాణాత్మ దేహములను దేవునికి బలిపీఠం మీద అర్పించుకొని నిలబడితే సియోను నుంచి అగ్ని దిగి వచ్చి నాతో మాట్లాడాలి. ఈ ప్రతిష్ఠత లేకుండా దేవుని అగ్ని నేను ఎట్లా మండిస్తుంది? అసలు యోహాన్ ఎట్లుండాడు? మండుచున్న ఒక దివిటి అని రాశాడు. మార్గాన్న సరళపరచువాడు ఎట్లుండాలి? ఇప్పుడు యేసుక్రీస్తు నీ సంఘములోనికి రావాలి అంటే నువ్వు మార్గాన్ని సరళపరుస్తున్నావు. ఎట్లుండాలా? నువ్వు మండితే ఆ మంట అక్కడికి వస్తుంది, నువ్వు ఆరిపోతే ఆ మంట ఎక్కడికి వస్తుంది? హల్లెలూయా. సృష్టికర్త ఎదుట నిలబడి జాగ్రత్త. దేవుడు నేను ఎందుకు ప్రతిష్ఠించుకున్నాడు తెలిసిన ఒక్క విషయం చెప్తాను, వినండి, ముగిచేస్తాను, ఇక అయిపోయింది. రోడ్డు మీద ఎంతమందికి లేని వాక్యాన్ని నేను ఎందుకు ఇక్కడ సేవకుడిగా నిలబెట్టాడు తెలిసిన? దేవుడు నిన్ను ప్రణాళికలో ప్రేమించుకుని నిలబెట్టాడు. ఇక్కడ నీ ద్వారా ఏదో అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు ఆయన. ఒక మహత్కార్యమైన చేసి ఒక సంఘాన్ని సియోనులో నిలబెట్టుటకు నిన్ను స్థాపించుకున్నాడు ఆయన. అందుకు ఇక్కడ నిన్ను కూర్చోబెట్టాడు. అది గుర్తుపడితే ప్రభు నీతో మాట్లాడి బలపరిచి అగ్ని జ్వాల వలె నిన్ను మండిస్తాడు. నా దూతలు మండుచున్న జ్వాలలో అది ఆరనిగో. ఆరిందా నీ సేవ ఆరిపోద్ది. జాగ్రత్త.
ఎప్పుడు ఇంకా నాడే మండమంటే పొయ్యిలో పెట్టారు కాళ్ళు. అటువంటి జ్ఞానులు కూడా ఉన్నారు మనోళ్ళు. ఆత్మ చేత మండుతూ ఉండాలా, ఆత్మ నిన్నెప్పుడు మండిస్తూ ఉండాలా, దేవుని ఎదుట నిలబడే వరకు నీ మంట ఆరకుండా కాపాడుకుంటూ ఉండాలా, ప్రార్థన ధూపం ఎప్పుడు వేస్తూనే ఉండాలా. నేను ఎప్పుడు చెప్తా సంఘాన్ని, మా సంఘానికి ఎప్పుడు చెప్తా, నువ్వు మోకరించిన స్థలం అంతా కూడా పరిశుద్ధపరచబడాలి. ముందు కెరూబుల దూతలు అక్కడికి దిగి రావాలి. మహిమ కలిగిన దేవుని శక్తి అక్కడికి దిగి వచ్చి నీతో మాట్లాడాలి, ఒక జవాబు ఇవ్వాలా. ప్రభు నాకు అది ఇది వాళ్ళు అది కట్టుకున్నా, నేను ఇది కట్టుకున్నా, ఈ చెత్త ప్రార్థన తీసేయండి. ఇక నేను ప్రార్థిస్తున్నప్పుడు నా ప్రార్థన విన్నావయ్యా, నీ కొరకు మరణించడానికైనా సిద్ధపరచుకున్నావు గనక మరణమైనా సరే నేను ఇక్కడ లోబడి నీకు ఉంటానప్పుడు దేవుడితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతూ ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రతిష్టత లేకుండా పొరపాటును కూడా నీ సేవ ముందుకు కొనసాగుతుంది. ఒకవేళ మనుషులు వచ్చినా ఆ సేవ సీఎంలో కనపడదు. ప్రైజ్ ది లార్డ్. మందని పొగయొద్దో. 3 సంవత్సరాలు అయ్య గోళ్ళకు చెప్తే 6 నెలలు చెప్పాడంట అయ్య. 3 సంవత్సరాలు నేను దళ్ళుకు చెప్పా వాక్యం. 3 సంవత్సరాలు చెప్పానండి నేను దళ్ళుకి వాక్యం. ఆ కిక్కిస్ కర్రలు ఉంటాయి ఆ ఆకివిడి ప్రాంతంలో, మీకు ఐడియా ఉంటుంది. కిక్కిస్ కర్రలు ఉంటాయి, వాసమంగులే. ఆ దళ్ళు కట్టుకుని నాకు అక్కడ ఇల్లు ఎవరు ఇవ్వాలి అసలు ఇల్లు. ఒక చెరువు గట్టి మీద చిన్న పాకు ఉంటే దాంట్లో ఉన్న కరెంటు కూడా లేదు, చిన్న పిల్లలు పాములు అవన్నీ. అయినప్పటికీ కూడా పిల్లల్ని నా యజమానురాలు పడుకుంటే నేను తెల్లవారులు కాబట్టి ఏదో పాములు వస్తాయండి. మరి ఎవరు ఇవ్వట్లా ఆ ఊర్లో నాకు ఇల్లు. అక్కడ ఉండి ఒక డ్రమ్ము కొట్టుకుంటే డ్రమ్ము కొడతాకు వస్తాడు. అయ్యో మీకు తెలుసుగా నేనున్న స్థలం ఓకే. ఆ ప్రాంతంలో కూడా డ్రమ్ము కొట్టుకుంటే డ్రమ్ము కొడుతున్నారని కొడతాకు వచ్చారు నన్ను. మనిషిని ఎట్లున్నానండి, ఎట్లా నవ్వకండి, ఎట్టంగా ఉండనా, నన్ను పట్టుకుని కూడా ఇట్టే ఉండడు. ఇట్ట పట్టుకు ఇసరొచ్చు నేను అసలు నిజం. ఇట్టు పట్టుకొని ఇటు ఇసరొచ్చు, కాలర్ పట్టుకొని ఇట్టు చూస్తున్నాను ఆయన. నేనేమి ఇట్టు చూస్తున్నాను బ్రదర్. ఇక డ్రమ్ము కొడితే మామూలుగా ఉండదు. అయ్యా మేము ప్రార్థన చేసుకుంటాం అయ్యా, ప్రార్థన చేసుకోవాలంటే మా సియాసి చేస్తుంది రండి. అదొక కట్టడ, వాళ్ళు కట్టుకున్న ఒక కట్టడది, వాళ్ళు వేస్తున్న ధూపం అది. నేను రాలేనయ్యా. అయితే డ్రమ్ము కొట్టబాక, వాళ్ళు కొట్టొద్దన్నా నేను డ్రమ్ము కొడుతూనే ఉండేవాడిని. డ్రమ్ము కొట్టొద్దన్నా కొడతాం. ఆ సంఘంలో పెద్దంట ఆయన, సంఘ పెద్ద ఆయన. ఒక దినాన్న ఒక ఆదివారం ఆయనే వచ్చాడు. ఏంది పొద్దున్నే వచ్చాడు ప్రభు అనుకుంటే, అయ్యా నన్ను క్షేమించని కూర్చున్నాడండి అక్కడ. దేవుని స్తోత్రం చెబుతావు గట్టిగా, దేవుని స్తోత్రం చెబుతావు గట్టిగా. ఆ సిఎస్ఎస్ సంఘాన్ని నాకు అప్పగించేసారు. 700 మంది ఉంటారండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కృపనివ్వాలి కానీ మనుషుడు పోగేసుకుంటే కాదు. అర్థమవుతుందండి. మరలా దేవుడు ఎందుకు తీసుకొచ్చేసాడు మరి అక్కడి నుంచి. వాళ్ళు అంటారు కొన్ని రోజుల తర్వాత జీతం ఇస్తామంటున్నారా. నీ జీతం బత్యాలు నాకు వద్దు, నా ప్రభు ఇచ్చిందంత తిని బ్రతుకుతానంతే. ప్రైజ్ ది లార్డ్. ఇస్తే తింటా, లేకుండా చచ్చిపోతాను. నా పిల్లలు నేను ఆ ప్రాంతంలో పొంగరిసిందండి. ట్యాబ్లెట్ వేసుకుంటే పాపి అయినప్పటికీ బోధిస్తున్నా. ప్రైజ్ ది లార్డ్ చెబుతావు గట్టిగా. ట్యాబ్లెట్ వేసుకుంటే పాపి అని చెబుతున్నా. ఊరుకుంటారండి ప్రసంగం చేస్తే. పాము గరిచింది 15 రోజులు అట్లాగుండా. దేవుడు నన్ను చంపకుండా కాపాడంటే ఆయన ప్రణాళికలో నేను ఉన్నానని గుర్తుపట్టావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా ప్రాణము దేవుని వశములో ఉంది. ఈ రోజున నీ ప్రాణము దేవుని కొరకు నష్టగెచ్చుకుంటే అది జీవంలో దాయబడుతుందని రాయబడింది ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఎత్తుకో ప్రాణాన్ని ద్వేషించి. నీ ప్రాణాన్ని దేవుడు కాపాడతాడు, నువ్వు కాపాడుకుంటావా? ట్యాబ్లెట్ వేసుకున్నా చచ్చిపోతావు, వేసుకోపోయి చచ్చిపోతావు. డాక్టర్ కాపాడు పనికి మానలోడు అని రాశాడండి ఏ భయ్యా. చూస్తావా మాట, చూస్తావా? 13వ అధ్యాయం యోబు గ్రంథం 4వ వచనం చదువు. వీరైతే అబద్ధములు కల్పించువారును మీరందరూ పనికి మాలిన వైద్యులు అంటే ఎవరండి? డాక్టర్లే కదండి. మరి మణిపాల్లో బాగా చూస్తారంటారండి మీరు. పనికి మాలినోడు సృష్టికర్త అంటున్నాడు. నేను అంటలేదండి, అది కూడా తప్పండి, నేను ఏమనలేను. హల్లెలూయా చెప్తావు గట్టిగా. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే సృష్టికర్త. అక్కడ యోబు అంటున్నాడు, యోబు విశ్వాసంతో మాట్లాడుతున్నాడు అక్కడ. యోబు ఆత్మ చేత నింపబడి వీరైతే అబద్ధములు కల్పించువారును వీరందరూ పనికి మాలిన వైద్యులు. పరమ వైద్యుడు ఉన్నాడు ఆయన నన్ను స్వస్థపరుస్తాకి. ఎక్కడ
నీ విశ్వాసం. మణిపాల్ హాస్పిటల్లోనా, ఇప్పుడు కొత్త గవర్నమెంట్ హాస్పిటలా? నీ విశ్వాస జీవితాన్ని తీసుకెళ్లి సంఘాన్ని ఏం చేస్తున్నావు తెలిసిన, వాళ్ళ దగ్గర చూపిస్తావు, ఒక పనికి మాలోడి దగ్గర పెడుతున్నావు. నీ విశ్వాసాన్ని తీసుకెళ్ళి ప్రాణం పోతున్న బలిపీఠం దగ్గర మోకరించో. దేవుడే నిన్ను స్వస్థపరచాలా అంటే సృష్టించిన దేవుడు నిన్ను స్వస్థపరచలేడా ఏంటంటే? నిన్ను సృష్టించిన దేవుడికి ఆ బలం లేదా? నీ ప్రాణం ఎవరి వస్తువునే ఉందంట. మరి నువ్వు చచ్చిపోయేది, బ్రతికేది, పుట్టేది పిండంగా రూపించక ముందు ఆయన అన్నికి తెలుసు. కానీ నీ విశ్వాసం ఎటు తీసుకుపోయావు చూడు. నేను కూడా సేవకుడినే అని చెప్తున్నావు ఈ రోజున. నేను కూడా సేవకుడినే అని చెప్తున్నావు. విశ్వాసం ఉందా? అగ్ని మండుచుందా బలిపీఠం మీద? నీ సేవ రగులుతూ అనేకులకు వెలుగుగా మారిందా? ఇంకా సంఘములో అగ్ని మండుచూనే ఉందా? వెలుగుదూత వేషం వేసుకొని కూర్చున్నాడు అంటే సంఘముల వాడు. గుర్తుపట్టగలుగుతున్నావు ఈరోజు నువ్వు? ఏ ఆత్మచేత నడిపించబడితే నువ్వు ఆ ఆత్మను గుర్తుపడతావు. గుర్తుపట్టు. నీ స్వచిత్తము చచ్చిపోతేనే బలిపీఠం మీద పశువుగా పనికొస్తావు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఆవరణలో పెట్టే మొత్తాన్ని చంపి ఇక్కడ బలి పశువుగా బలైతే పరిశుద్ధ స్థలంలో అడుగు పెడతావు. అక్కడ అడుగు పెట్టిన యాజకుడు లోపలికి వెళ్ళాలి. మనుషుల నిమిత్తమై అంటే అక్కడ ఉన్న ప్రజల నిమిత్తమై బలిర్పించిన ఆ రక్తాన్ని తీసుకెళ్ళాలి, చిమ్మాలి అక్కడ. హల్లెలూయా చెప్తావా? ఇప్పుడు సేవకుడు ముందు బలై పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి అంటే వెళ్ళి మనుషుల నిమిత్తమై అక్కడ ఏం జరగాలి? పాప పరిహార్థ రక్త బబలి జరగాలి అక్కడ. అవునా? మరి జరుగుతుంది. ఇప్పుడు మీ సంఘంలో వాళ్ళ గురించి మోకరించి నువ్వే ట్యాబ్లెట్ మిగుతున్నావు. నువ్వేం తెలుస్తుంది ఈ ప్రత్యక్షత? వాళ్ళకేం జరుగుద్ది అక్కడ? అమ్మో వీడు చంపేటట్టు ఉన్నాడు అనుకుంటున్నారేమో. సృష్టికర్త చెప్పిన మాట నేను చెప్తున్నా అంతే. ఇంకా నేనేం చేయలేను. నా ప్రభు చెప్పమన్నా చెప్పాను. మేమైతే వేసుకోమండి. ఇక నేను మిమ్మల్ని బలవంతం చేసి ట్యాబ్లెట్ వేసుకొని కొడతాను అనలా. సృష్టికర్త చెప్పాడు, ఆ వాక్యాన్ని మీకు అది లోపలికి తీసుకుంటే నీకు జీవం వచ్చుద్ది. ప్రైజ్ ది లార్డ్. ఈ బలిపీఠం మీద అగ్ని ఏమవ్వాలంట? ఎప్పుడు మండుచు ఉండాలి. అది ఆరకూడదు. ఆరకుండా ఉండాలి అంటే నువ్వు మోకరించు. ఇప్పుడైతే మోకరించండి, దయచేసి అందరూ మోకరించండి. ఇక అదే మంట మీద మోకరించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. అయ్యా ఈ బిడ్డలందరినీ అప్పగిస్తున్నానయ్యా. అయ్యా